ఎర్త్క్వేక్ వచ్చింది అంట, నీకు తెలుసారా? కొంచెం తెలుసు. మీకు అన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ 10 minutes. మనం ఏం చేద్దామంటే మన అంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మళ్ళీ వ్యూస్కి చెప్దాం. ఓకే, కొంతసేపులో మీకు అన్ని ఇన్ఫర్మేషన్ చెప్తాము. గెట్ రెడీ. our channel. Today we're going to be talking about the Japan. హలో సార్, ఇది తెలుగు ఛానల్. ఈరోజు మీకు జపాన్ ఎర్త్క్వేక్ గురించి చెప్తాను. మంచిగా వినండి, అన్ని ఇన్ఫర్మేషన్ వస్తాయి మీకు. జపాన్లో ఇషికోవా అనే ఊరిలో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. January 1st, 2024 4:10 PM వచ్చింది. ఈ మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే according to the Richter scale it is a magnitude of 7.6. అన్నా ఇదేంటన్నా అసలు మ్యాప్లో రెడ్ ఎక్స్ కూడా ఉంది, ఎల్లో బ్లూ ఉన్నాయి, ఇదేంటి చోట? అదేంటంటే క్రాస్ ఉన్నదిగా అక్కడ వచ్చింది ఎర్త్క్వేక్. అక్కడ వచ్చింది. ఇంకా కలర్స్ అన్ని అక్కడ సునామీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినారు. రెడ్ అంటే గ్యారంటీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినారు. ఎల్లో అంటే వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినారు. బ్లూ అంటే ఓకే కొంచెం ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేసినారు. కానీ మంచిగా అసలు ఏం రాలేదు. అది సునామీ రాలేదు అసలు. నీకు ఎన్ని బిల్డింగ్స్ కింద పడిపోయినాయి, ఎన్ని మనుషులు చనిపోయినాయి తెలుసు. 50 బిల్డింగ్స్ అప్రాక్సిమేట్లీ పడిపోయినాయి. దాదాపు 10 people చనిపోయారు. ఇప్పుడు కొన్ని ఫొటోస్ వీడియోస్ చూద్దాం. ఇది ఫస్ట్ వన్. ఇక్కడ ఇల్లంతా పగిలిపోయింది అట్లా ఫుల్. ఇది ఆఫీస్లో వీడియో తీసినారు. ఇక్కడ క్యాలెండర్లు అంతా పడుతున్నాయి, టీవీలు అంతా డ్యామేజ్ అవుతాయి. టీవీ అంతా కింద పడింది. అది కూడా గడియారంలో చూడొచ్చు. 4:10 అయింది ఇది ఇంపాక్ట్. కొంచెం క్లోజ్గా చూస్తే కనిపిస్తుంది. ఇప్పుడు అసలు ఆఫీస్ లాగే లేదు, అదంతా ఏదో కింద పడి షేక్ అయిపోతుంది ఫుల్. అది కొంత ఉలికి పడి అంతా పడిపోతుంది. పుస్తకాలు ఉంటాయి, అదంటే ఉంటాయి. పుస్తకాలు ఏమైనా చూద్దాం. చూసినవన్నీ కింద పడినాయి. వైట్ బోర్డు కింద పడినాయి. ఆఫీస్ లాగా అది పడి అంతా ఏముండదు ఆఫీస్ లాగా. రోడ్ క్రాక్ అయ్యి మనుషులు బాగా స్టెప్స్ తీసుకున్నారు. ఈ వీడియోలో ఏమవుతుందో ఎన్నో ఉన్నాయి. ఏమవుతుంది? షేక్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంపాక్ట్ ఏం అయ్యలే ఫస్ట్ 3 seconds. తర్వాత ఫస్ట్ మంచిగా షేక్ అయింది కానీ అంత కనిపించట్లేదు. ఇక్కడ కొంచెం క్రాక్ వస్తుంది, కనిపిస్తుంది. అది కొంచెం అంత ఫుల్ షేక్ రికార్డ్ చేయలేకపోతుంది. అంతా CCTV కెమెరా కింద పడుతుంది కదా. వీటి అక్కడ ముందు ల్యాండ్ పోస్ట్ చూస్తుంటే అవన్నీ పడుతున్నాయి అట్లా. మనుషులు కూడా జనాలు కూడా ఉన్నాయి. వాడికి పడేసింది కదా, ఇల్లు పడేసిపోయింది, నాశనం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పెద్ద క్రాక్ వచ్చింది కదా రూఫ్ మీద. అవును కదా, చాలా పెద్దది అది. నేనేమో ఇల్లంతా స్మోక్ చేసింది. అంతా కింద పడిపోయి స్మోక్ అవన్నీ వచ్చినాయి. ఏదో స్మోక్ అలారం వస్తుంది తెలుసు. అంటే అది కూడా లాస్ట్ ఈ సైడ్ ఉన్న హౌస్ మంచిగానే గట్టి, కానీ ఏ సైడ్ అంటే ఉలికి పడి పోయిపోయింది. నెక్స్ట్ కార్ కూడా ఉంది. కార్ కూడా అక్కడ ఉలిగిపడి ఉంటుంది. కారు ఇప్పుడు బీచ్ ఉంది. బీచ్ షేక్ అవుతుంది. ఇది ఇక్కడ చాలా ఎక్కువైంది. నాకు తెలిసి ఇది ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ అయింది కదా, ఓషన్ పక్కనే కదా, ఇది ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఆడ బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ ఏం అయ్యలేదు కానీ ఫుల్ వాటర్ కలుగుతున్నది. నాకు చిన్న డౌట్, ఇది చాలా పెద్ద ఎర్త్క్వేక్ కదా. అవును, అందుకోసమే చాలా మంది మనుషులు ఎందుకు చనిపోలే? ఎందుకంటే జపాన్కి ఇట్లా ఎర్త్క్వేక్స్ అన్ని చాలా కామన్. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లు కడుతున్నప్పుడు మంచిగా డిజైన్ చేసుకుంటారు, ఇట్లా ప్రాబ్లమ్స్ రాకూడదని. అందుకోసమే వాళ్ళకి ఇట్లా ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు ఇట్లా వేరే కంట్రీస్ అయినా అనుకో అంత ప్రిపేర్గా ఉండదు, ఎందుకంటే అంత కామన్ కాదు కదా అక్కడ. ఇట్లా
అవును కదా, జపాన్లో కామన్ కదా అది ఎర్త్క్వేక్స్. మరి ఇట్లాంటి పెద్దవి ఎప్పుడైనా వచ్చినాయా? వచ్చింది ఒకసారి 2011లో ఇట్లాంటి పెద్ద ఎర్త్క్వేక్స్ వచ్చింది. మళ్ళీ 13 years తర్వాత ఇదే ఫస్ట్ ఎర్త్క్వేక్. నీకు తెలుసా, గవర్నమెంట్ జపాన్లో వాళ్ళు ఉన్న వాళ్ళకి 1 lakh మనిషిని అడిగింది మీ ఇంట్లో ఎవాక్యుయేట్ చేయాలని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.